హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆది మీడియా. అడ్వకేట్ అరణ్య గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. కానీ అంటే ఇప్పుడు సెంట్రల్ నుంచి ఉండొచ్చా లేకపోతే స్టేట్ వరకే ఉండొచ్చా అంటే మీ అంచనా ప్రకారం ఇప్పుడు సిఐడి అంటే ఖచ్చితంగా సెంట్రల్ నుంచే ఉంటుంది. సో అంటే మీ అంచనా ప్రకారం ఎట్లా అనిపిస్తుంది దీన్ని చూస్తే? ఇదైతే ఆలోచించాల్సిన విషయమే అండి. ఎందుకు అంటే మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారేమో దేశంలో లేరు, రాష్ట్రంలో లేరు, దేశంలో లేరు. మన ప్రధానమంత్రి గారేమో ఆయన G20 సదస్సులో ఉన్నారు. ఇద్దరు ఆయన బిజీ, ఈయనేమో లేరు. మరి ఇలాంటి సమయంలో జరిగింది కదా అంటే ఇక మీరు అందరం ఆలోచించుకోవాల్సిన విషయమే అండి. కానీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు ఈ రోజు కూడా కస్టడీ కోరితే దాన్ని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు కస్టడీ చేసి ఇప్పుడు దాన్ని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ అనేది యాక్చువల్ ముందు ఇన్వెస్టిగేషన్ చేసి కస్టడీ చేయాలి. కరెక్ట్. కానీ ఇన్వెస్టిగేషనే కాలేదు. ఇప్పుడు డైరెక్ట్ కస్టడీ తీసుకుని ఇన్వెస్టిగేషన్ అనేది అది కూడా ఒక ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అయినా అందులో 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. మరి అట్లాంటి ఆయన్ని ఈ విధంగా చేయడం అనేది మరి ఈయన లాయర్ తరపు నుంచి మనం ఎట్లాగా ఇది చేయొచ్చు? ఇవాళ మన చంద్రబాబు నాయుడు గారి తరపున సిద్ధార్థ్ లూత్రా గారు సీనియర్ అడ్వకేట్, సుప్రీంకోర్టు అడ్వకేట్ వచ్చి వాదనలు వినిపించారండి. ఆయన వాదనలు విన్నారు. ఇటు స్టేట్ గవర్నమెంట్ మన స్టేట్ అడ్వకేట్ జనరల్ గారి వాదనలు కూడా వినడం జరిగింది. నెక్స్ట్ వీక్ వాయిదా వేశారు. నెక్స్ట్ వీక్ కల్లా ఏమన్నా జడ్జిమెంట్ వచ్చే అవకాశాలు. మీ అంచనా ప్రకారం ఎలా అనిపిస్తుందండి? అంటే ఏపీ రాష్ట్రంలో జడ్జిమెంట్ విషయంలో మొన్న జరిగిన జడ్జిమెంట్ కానీ ఇప్పుడు హైకోర్టులకు సంబంధించి కానీ మేనేజబుల్ జడ్జిమెంట్ అంటారు ఇది? అంటే ఇప్పుడు ఒక అధికార పార్టీ మేనేజ్ చేస్తున్నట్టు అనిపిస్తుందా లేకపోతే మీకు ఎలా అనిపిస్తుంది? ఏమో సార్, అది చూస్తే అయితే మరి పొలిటికల్ ప్రెషర్లో ఉన్నట్టుగానే కనిపిస్తుంది. మరి ఇట్లాంటి వాటిలో అంటే మీరు ఇంకా లొంగిపోవడం తప్పితే దాన్ని బయటికి చేయడం ఉండదా? అంటే న్యాయం ఎప్పటికన్నా గెలుస్తుందండి. ఒక మాట మీరు అన్న మాట కాసేపు తీసుకుంటే అన్ని మేనేజ్ చేయొచ్చు, అన్ని చేసేయచ్చు, పొలిటికల్లో అయిపోతాయని కనుక అనుకుంటే సల్మాన్ ఖాన్ ఎందుకు జైలుకు వెళ్తాడు? జయలలిత గారు జైలుకి ఎందుకు వెళ్తారు? జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి ఎందుకు వెళ్తారు? ఇప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు మీద ఎలిగేషన్ ఎందుకు వస్తుంది? ఎప్పటికన్నా న్యాయం గెలుస్తుంది. థ్యాంక్ యూ.